ఎప్పుడు కూడా శాసనసభలో పోడియం దగ్గరికి వెళ్ళిన సందర్భాలే ఫస్ట్ టైం రైతుల గురించి ఒక సంవత్సరం పోడియం దగ్గరికి వెళ్ళి పోడియంలో కూర్చుంటే ఆ రాత్రికి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు కట్టలేదు, మనం పెట్టినటువంటి కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నుంచి పెర్మిషన్ రాలేదని చల్లగా సావు కబురు చెప్పారు అధ్యక్ష. అప్పుడు రైతుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తే ఆ ఒక్క సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా కొంతవరకు చెల్లింపులు చేశారు తప్ప ఒక్క సంవత్సరం కూడా రైతులకి సకాలంలో ఇన్సూర్ ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. ఈరోజు 2022-23 అధ్యక్ష రబీకి దాదాపుగా 465 కోట్ల రూపాయలు ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ కంపెనీలకి ప్రీమియం చెల్లిస్తేనే ఒక 90,000 మందికి 105 కోట్ల రూపాయలు ప్రీమియం వచ్చే అవకాశం ఉంది, అది బాకీ ఉంది. అదేవిధంగా ఖరీఫ్కి 1287 కోట్లు చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం, కనీసం దాని మీద దృష్టి పెట్టలేదు. నేను మొన్న చూస్తే ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే సకాలంలో మనం చెల్లిస్తేనే ప్రైమ్ మినిస్టర్ గారు ఫసల్ బీమా కింద డబ్బులు వస్తాయి, సకాలంలో రైతుకి అందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 1287 కోట్లు కడితే దాదాపుగా 6.67 లక్షల మందికి ప్రీమియం అందడానికి అవకాశం ఉంటుంది. దీని గురించి బడ్జెట్లో పెట్టమని ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా చెప్పాం. వీలైనంత వరకు ఈ ప్రీమియం కట్టి ఈ సంవత్సరంకి ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. అధ్యక్ష, ఇన్సూరెన్స్ విధానాన్ని రాష్ట్రంలో అస్తవ్యస్తం చేశారు, ఎవరికి అర్థం కాని పరిస్థితి వచ్చింది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. మన రాష్ట్రంలో ఇన్సూరెన్స్ పాలసీ విధానం దేశంలోనే ఒక బెస్ట్ విధానంగా ఉండాలి. దీనికి మీరు సబ్ కమిటీ చేస్తున్నాం, మీరు కూర్చొని మీరు అన్ని విధాల చర్చించి మంచి పాలసీ విధానం తీసుకురమ్మని చెప్పి మాకు సబ్ కమిటీ కూడా వేశారు అధ్యక్ష. నన్ను, ఫైనాన్స్ మినిస్టర్ని, మన సివిల్ సప్లై మినిస్టర్ని వేశారు. మొన్ననే ఒక సమావేశం పెట్టుకున్నాం. ఏదైతే 2016 నుంచి 19 వరకు మనం ఇన్సూరెన్స్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేశామో అదే బెస్ట్ ఇన్సూరెన్స్ విధానం అధ్యక్ష. రైతులు ఉచితంగా కడతామని చెప్తున్నారు, ఒక్క సంవత్సరం ఒక పైసా ఇన్సూరెన్స్ రావడం లేదు, వాళ్ళకి మభ్య పెడుతున్నారు. రైతులు అంటున్నారు కనీసం మేము కట్టుకుంటాం, మాకు అవకాశం ఇవ్వండి. మీరు కడుతున్నారో లేదో తెలియదు, ప్రీమియం చెల్లిస్తున్నారో తెలియదు, పంటలు పోతే ఒక పైసా రావడం లేదు అని తీవ్రమైనటువంటి ఆందోళన రైతులు చెందుతున్నారు. ఇప్పుడే మా రామగోపాల్ రెడ్డి చెప్పినట్టుగా రైతులు ప్రీమియం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఆ విధానాన్నే తీసుకురావాలని పబ్లిక్ రైతుల కాంట్రిబ్యూషన్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ది బెస్ట్ పాలసీని మళ్ళీ తీసుకురావడానికి నిర్ణయం చేశాం. అయితే ఇంకొక ప్రశ్న వేశారు, రేపు ఖరీఫ్ వస్తుంది 4-5 రోజుల్లోనే. ఇప్పుడు మనం పాత విధానంకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, డేటా అంతా సేకరించాలి. ఇప్పటికే బ్యాంకర్స్ లోన్లు ఇచ్చారు కాబట్టి కొత్త విధానం ఈ ఖరీఫ్లో చేయడానికి వీలు పడలేదు. కాబట్టి మేము సబ్ కమిటీ ఆలోచన చేసి బెస్ట్ విధానాన్ని ఈ సంవత్సరానికి ఏదైతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉందో అందులోనే రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరపున కట్టి ఈ సంవత్సరానికి అమలు చేయాలని చెప్పి నిర్ణయం చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చే సంవత్సరం నుంచి మీ భాగస్వామ్యంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్సూరెన్స్ పాలసీని ఈ రాష్ట్రంలో రైతులకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఎక్కడ నష్టం జరిగినా సరే ఖరీఫ్కి కానీ రబీకి కానీ సకాలంలో మేము చెల్లింపులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. దయవుంచి రైతులందరూ కూడా వచ్చే సంవత్సరం నుంచి మీరు కూడా మాకు సహకరిస్తే మీరు ఏదైతే 2016-19లో
ఈరోజు సంతోషంగా మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారో మళ్ళీ ఆ విధానాన్ని తీసుకొస్తాం. ఈ సంవత్సరంకి మాత్రం పాత విధానం కిందే మళ్ళీ ఇన్సూరెన్స్ అమలు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్లు ఇచ్చారు. ఈరోజు రేపు నిర్ణయం తీసుకుంటే అది అమలు చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా సభ్యులకి, మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాం. సభ్యులు చెప్పారు. కూర్చోండి రాంగోపాల్ రెడ్డి గారు. మీరు అడగవలసింది ఏదో ప్రతిదానికి మీరు ఇంటర్ఫీర్ అయ్యి అవదని చెబుతున్నారు కదా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఖరీఫ్ వరకు అయితే పాత విధానాన్ని అమలు చేస్తున్నారు కదా. ఈ ఖరీఫ్ వరకు అయితే పాత విధానం ఈ ఖరీఫ్ వరకు అయితే మనం చేయడానికి సమయం లేదు, పాత విధానం చేస్తున్నాం. రబీ నుంచే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా డైరెక్షన్స్ ఇచ్చాం ఆఫీసర్స్కి. కానీ రబీ కూడా వీలు పడుతుందో లేదు చూస్తున్నాం. తప్పనిసరిగా రబీ నుంచే రైతులు పార్టిసిపేషన్తో అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. కట్టుకునే సమయం కూడా లేదు కదండి రబీకి. రబీ అంటే ఇంకో 3-4 మంత్స్ ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తాం. ఖరీఫ్ లో ఇంకా లేదు. ఖరీఫ్కి అయితే పాత విధానం అధ్యక్ష. రేపు వచ్చే సంవత్సరం నుంచి మాత్రం 100% ఏదైతే గత ప్రభుత్వంలో అమలైందో ఆ పథకాన్ని అమలు చేసి ది బెస్ట్ ఇన్సూరెన్స్ పథకంగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 13452 మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. చైర్మన్ గారు, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బి ప్రశ్నకు సమాధానం అక్టోబర్ 15, 2019 నుండి వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్